ఏపీ రాజధాని నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాజధాని సలహా సంఘంతో భేటీ అయిన చంద్రబాబు 30,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్లలో కొత్త రాజధాని ల్యాండ్ పూలింగ్ విధానమే. రైతులు ఒప్పుకోకపోతే భూసేకరణ, కలెక్టర్లు ఎమ్మెల్యేలదే బాధ్యత. 10 ఏళ్ల వరకు ఎకరాకు 25,000. సీఎం సమక్షంలో రాజధాని సలహా కమిటీ నిర్ణయాలు. రాజధాని సలహా కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరించాలని, రైతుల నుంచి సేకరించిన భూమిలో 50% భూమి ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వేగవంతం చేయడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులు తమ భూమిని రాజధానికి బదలాయించిన వెంటనే ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. లేఅవుట్ ప్లాన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే సర్టిఫికెట్ల జారీ అమలవుతుందన్నారు. రైతుల వాటా కింద వచ్చే భూమిని అమ్ముకునే హక్కు కల్పించాలని నిర్ణయించారు. భూమిని అమ్ముకునే రైతులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇవ్వనున్నట్లు కమిటీ నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణకు రైతుల్ని ఒప్పించే బాధ్యత కలెక్టర్లు, ఎమ్మెల్యేలదేనని నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి రైతులు ఒప్పుకోకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూమిని తీసుకుంటుందని కమిటీ స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరాకు 25,000 చొప్పున అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీనికి ఏటా 5% అదనంగా ఉంటుందని నిర్ణయించింది. మొదటి లావాదేవీ జరిగిన రోజు నుంచి 10 ఏళ్ల వరకు ఈ ప్రోత్సాహకం ఉంటుందని తీర్మానించారు. భూములు కోల్పోయినా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో నైపుణ్యం పెంచి ఉద్యోగావకాశాలు కల్పించాలని కమిటీకి సీఎం సూచించారు. రాజధాని అభివృద్ధి మండలి ఏర్పాటు కాగానే బీజేటీఎం రద్దు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ల్యాండ్ పూలింగ్ విధానంపై ఈ నెల 30న విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతుంది. 30వ తేదీన సీఎంతో సమావేశమై భూ సమీకరణపై మార్గదర్శకాలు ప్రకటించాలని కమిటీ భావిస్తోంది.